2016 సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక లాభాలు పొందిన సినిమాగా నిలిచి రికార్డ్ కొట్టింది. కింగ్ నాగార్జున కెరీర్లో స్పెషల్గా నిలిచిన చిత్రాల్లో సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఒకటి. ఈ సినిమా 2016 జనవరి 15న విడుదలై నేటికి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్ర విశేషాలు. సరిగ్గా 9 ఏళ్ల క్రితం జనవరి 15, 2016లో విడుదలైంది. ఈ చిత్రంలో నాగార్జున తండ్రి కొడుకులుగా నటించారు. అంతేకాదు నాగ్ తన కెరీర్లో తండ్రి కొడుకులుగా నటించిన తొలి చిత్రం సోగ్గాడే చిన్ని నాయన మూవీ. ఈ మూవీ కంటే ముందు నాగార్జున హలో బ్రదర్, ఎదురులేని మనిషి వంటి చిత్రాల్లో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేశాడు. హలో బ్రదర్లో మాత్రం కవల సోదరులుగా నటించారు నాగార్జున. సోగ్గాడే చిన్ని నాయన మూవీ నాగార్జున కెరీర్లో తొలి 50 కోట్ల షేర్ సాధించిన తొలి చిత్రం. అంతేకాదు నా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి ప్రీక్వెల్గా తెరకెక్కిన బంగారాజు మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్తో దూసుకుపోయింది. 2016లో సంక్రాంతి కానుకగా డిక్టేటర్, నాన్నకు ప్రేమతో, ఎక్స్ప్రెస్ రాజా వంటి సినిమాలు రిలీజ్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని సంక్రాంతి హిట్ అనిపించుకుంది సోగ్గాడే చిన్ని నాయన. అంతేకాదు నాగార్జున కెరీర్లో తొలి సంక్రాంతి హిట్గా నిలిచిపోయింది. ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి జోడీగా నటించారు.